మిత్ర తాగే జ్యూస్లో మనీషా మందు కలుపుతుంది. తర్వాత ఆ జ్యూస్ని ఒంటరిగా టేబుల్ దగ్గర కూర్చొని ఉన్న మిత్ర దగ్గరికి తీసుకుని వెళ్ళి, మిత్ర, నువ్వు హాట్ డ్రింక్స్ తీసుకున్నాని అన్నావట కదా, అందుకే నీకోసం ఈ కూల్ డ్రింక్ తీసుకుని వచ్చాను, తాగు మిత్ర అని చెప్పి మనీషా ఆ కూల్ డ్రింక్ని మిత్రకి ఇస్తూ ఉంటుంది. దాంతో మనీషా కుట్ర తెలియని మిత్ర మందు కలిపిన కూల్ డ్రింక్ని తాగుతాడు. తాగి స్పృహ కోల్పోతూ ఉంటే అప్పుడు మనీషా మిత్రని రూమ్లోకి తీసుకుని వెళ్తుంది. లక్ష్మి పార్టీకి వచ్చిన కొంతమంది ఆడవాళ్ళతో మాట్లాడిన తర్వాత తిరిగి మిత్ర కూర్చున్న టేబుల్ దగ్గరికి వస్తుంది. అక్కడికి వచ్చేసరికి మిత్ర కనిపించకపోవడంతో అక్కడ ఉన్న ఒక ఆవిడతో, మిత్ర గారు ఇక్కడే ఉండాలి కదా, మరి లేరేంటి అని చెప్పి అడుగుతూ ఉంటే మిత్ర గారికి ఏదో అర్జెంట్ పని ఉందని చెప్పి అప్పటికప్పుడే సడన్గా వెళ్ళిపోయారు అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో లక్ష్మి కూడా ఇంటికి తిరిగి వచ్చేస్తుంది. మరోపక్క మనీషా మిత్రని గదిలోకి తీసుకువెళ్ళిన తర్వాత తనని బెడ్ మీద పడుకోబెట్టి షూస్ అన్నీ కూడా తీసేస్తూ ఉంటుంది. లక్ష్మి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత జయదేవ్, అదేంటమ్మా నువ్వు ఒక్కదానివే వచ్చావేంటి, వెళ్ళేటప్పుడు నువ్వు మిత్ర ఇద్దరు కలిసే వెళ్ళారు కదా అని చెప్పి అడుగుతూ ఉంటే, లేదు మామయ్య గారు, మిత్ర గారు అక్కడ లేరు, నేను ఒక ఆవిడని అడిగితే అర్జెంట్ పనుండి వెళ్ళిపోయారని చెప్పింది, దాంతో ఆయన ఇంటికి వచ్చేస్తారేమో అనుకొని నేను కూడా ఇంటికి వచ్చేసాను అని చెప్పి లక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది.